సింగరేణికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కేటాయించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు బావుల వేలం రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాకుల వేలంను రద్దు చేయాలని, రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలోని వామపక్షాలు సిపిఎం, న్యూ డెమోక్రసీ మరియు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవల్లి ముత్యంరావు, మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు సిపెల్లి రవీందర్, కల్లెపల్లి అశోక్, జిల్లాల ప్రశాంత్, ఆర్ల సందీప్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నాయకులు లెనిన్, సిఐటియు జిల్లా కార్యదర్శి వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, భిక్షపతి, డి కొమురయ్య, విజయ్ కుమార్ రెడ్డి, లరవిన్, కాజా, నాగమణి, ఐఎఫ్టియు ఎల్లయ్య, రాజకుమార్, విశ్వనాథం, అశోక్, రమేష్, ఏఐటియుసి కదారి, సునీల్, వైవి రావు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న బొగ్గు సింగరేణికే చెందాలని ఆనాడు నైజాం నవాబ్ ఉన్నప్పుడే, దక్కన్ కంపెనీ ఉన్నప్పుడే 1942లోనే మనం ఇది సింగరేణి సంస్థగా మార్చుకోవడం జరిగింది. ఈ గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న ఏ నిధులైనా, ఏ ఖనిజాలైనా కానీ ఈ తెలంగాణకే చెందుతాయి. తెలంగాణ సంస్థానమే తీసుకోవాలని ఆ రోజు నిజాం కోర్టు మనకు రాసిచ్చినట్టు పేపర్ కూడా ఉంది. దాన్ని బేస్గా చేసుకొని ఇలా సింగరేణి 130 ఏళ్ల చరిత్ర గల సింగరేణి బొగ్గు ఇంతవరకు ప్రైవేటిజం అనేది లేదు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఏదైతే ఎంఎండిఆర్ చట్టం తెచ్చిందో ఆ ఎంఎండిఆర్ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటాన్ని, ఉద్యమాన్ని సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే పెద్దపల్లిలో కూడా జరగడం జరుగుతోంది. ఈ మన సింగరేణి బొగ్గు ఇక్కడ ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ సాధించుకున్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలి. ఆ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ఎత్తుకపోతానంటే ఇవాళ జరిగే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికులంతా అగ్గి రాజేసి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పాల్గొన్నారో మరో ఉద్యమం చేపట్టి సింగరేణి సంస్థకే ఈ గనులు చెందేలా మరో ఉద్యమం చేశారా కానీ దీన్ని దక్కించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై సింగరేణి, జై సింగరేణి. ఏఐటిసి మార్చ్ 2 బ్రాంచ్ సెక్రటరీ 1945లో సింగరేణి కోల్ ఇండియాగా ఏర్పడింది. 1973లో కూడా చట్టం వచ్చింది. ఈరోజు సింగరేణి కార్మికులు తన ప్రాణాలను తెగించి ఎంతమంది చనిపోయినా సింగరేణి బాగుపడాలంటే 1:10 ఒక చాకలి, ఒక మంగలి, ఒక వడ్రంగి షాపు, ఒక బట్టల షాపు, ఒక స్వర్ణకారు అందరినీ కూడా 1,16,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నప్పుడు 16 మిలియన్ల బొగ్గు వచ్చింది. ఈ రోజు 39,000 చిల్లర ఉన్నప్పుడు 72 మిలియన్ల బొగ్గు వస్తుంది. అంటే సింగరేణి కార్మికుడు ఆ రోజు తట్టజమస్ నుండి ఈ రోజు యాంత్రీకరణ వరకు కూడా ప్రపంచానికి చాటి చెప్పే ఈ రోజు కార్మికుడు తయారైండు. ఒకప్పుడు తట్టజమసు ఈ రోజు 100 టన్నులు, రాబోయే 120 టన్నులకు కూడా కార్మికుడు కష్టపడతాడు. ఈ తెలంగాణలో కష్టపడతా ఉన్నారనే ఒరిస్సా రాష్ట్రంలో 90 బ్లాక్ కూడా ఈ రోజు సింగరేణి కార్మికులకు ఇచ్చిండ్రు. అంటే పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి మనం పనిచేసే సత్తా మనకు ఉన్నప్పుడు మనకు మంచి అధికారులు ఉన్నారు, మంచి కార్మికులు ఉన్నారు. ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పి లాభాల్లో వాట కూడా సింగరేణి కార్మికులు తీసుకుంటా ఉన్నారు. అలాంటి సింగరేణి కార్మికులు ఇంత స్కిల్స్ వర్కర్లు ఉన్నప్పుడు ఈ పెద్దదారులకు, ఈ చెంచగాళ్ళకు ఇచ్చే పద్ధతి ఎక్కడిది? కాబట్టి సోదరులారా, బీజేపీ గవర్నమెంట్ ను గతంలో టీజీపీ కేసు, టీఆర్ఎస్ కూడా తప్పుడు విధానం చేసి పార్లమెంట్ లో చట్టం చేసింది ఎన్టీఆర్. అందుకే టీఆర్ఎస్ పార్టీని, టీజీపీ కేసు పార్టీని ప్రజలు పొందబెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, ఉభయ కమ్యూనిస్టులు నీకు సపోర్ట్ చేసి నిన్ను గెలిపించడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, మీరు కూడా తప్పుడు దరఖాస్తు చేస్తే మీరు కూడా పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మీకున కూడా 3వ గెలిపించడం జరిగింది. ఎందుకు గెలిపించారు? ప్రజలకు పనిచేస్తారని. మీరు ఒక విధానాన్ని తప్పుడు మీరు కూడా చేసినట్టయితే మిమ్మల్ని కూడా పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకప్పుడు భారతదేశంలో 2 సీట్లు ఉంటే ఈ రోజు మీరు 240 సీట్లకు వచ్చారంటే ఈ విధంగా నమ్మకం పెట్టి ప్రజలు ఉన్నారు. అస్సాం ప్రజలు కానీ ఎన్నో విధాల్లో పీడితం. కాబట్టి ఏఐటిసి వామపక్షం ప్రకారంగా మేము నిరంతరం పోరాటం చేస్తాము. ఈ పోరాటానికి తలకపోతే నిరంతరం పోరాటం చేస్తాం. ఏఐటిసి పక్షాన భారత కమ్యూనిస్టు. థ్యాంక్ యూ.